వెల్కమ్ టు ద పాయింట్. ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ తల నరికితే ₹1 కోటి ఇస్తానని చెప్పి కొలికిపూడి శ్రీనివాస్ ఒక టీవీ ఛానల్ న్యూస్ రూమ్లో ప్రకటించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, రామ్ గోపాల్ వర్మ గారు డీజీపీని ఆశ్రయించడం, ఇవన్నీ చూసాం. ఇంతకీ ఏ విషయాన్ని పట్టించుకొని రామ్ గోపాల్ వర్మ గారు ఈ విషయంపై చాలా సీరియస్ అయినట్టు కనిపిస్తుంది. ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. స్వయంగా వర్మ గారు మనతో పాటు ఉన్నారు. వర్మ గారు నమస్కారం అండి. You, I think, are extremely offended. Can I say that? Offended? No, I don't think so. I think it's my primary intention ఏంటంటే I wanted to bring attention to this. ఇప్పుడు ఒక రెటారిక్ అనేది ఉంది. రెటారిక్ అంటే చంపేస్తా, కొట్టేస్తా, తోలు వలిచేస్తా అనేది ఐదర్ ఇట్ క్యాన్ బీ డన్ ఫర్ ఇన్సల్టింగ్ ఆర్ ఒక ఏంటి దర్పం పగటించుకోవడానికి ఉండొచ్చు, లేకపోతే కోపం వచ్చి కూడా చెప్పచ్చు ఒకసారి. అవి కూడా కరెక్ట్ కాదు, బట్ ఓకే, అట్ సమ్ యాక్సెప్టబిలిటీ. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు, ఈజ్ నాట్ సేయింగ్ వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తాను అంటున్నాడు. సో దట్ ఈస్ లైక్ అ ప్రీమేటెడ్ ప్లాట్ కన్స్పిరసీ యాక్చువల్లీ, అండ్ యూఆర్ డూయింగ్ దట్ ఇన్ ఓపెన్ లైవ్ టీవీ. కరెక్ట్. సో దట్ ఈస్ ఎ వెరీ యూనిక్ థింగ్. సో అలాంటివి జరుగుతున్నాయి అనే దానికి ఒక అటెన్షన్ డ్రా చేయడానికి అనేది నేను ద మెయిన్ రీజన్ వై ఐ వెంట్ టు ఫైల్ ఎ కంప్లైంట్. యా. సో ఐఎమ్ జస్ట్ క్యూరియస్ టు అండర్స్టాండ్, ఈ విషయం ఆయన టీవీ ఛానల్ డిబేట్లో అన్న విషయం మీకు మీ దాకా ఎలా తెలిసింది? మీరు యూ హ్యాపన్ టు వాచ్ ఆర్ ఎవరో మీకు ఫార్వర్డ్ చేస్తారు? Someone sent me. Someone sent you that clip. Yeah, correct. And what was your first response, వర్మ గారు? I was pretty surprised. I was shocked. ఎందుకంటే ఇప్పుడు ఈ వైలెన్స్ థ్రెట్స్ అనేది యూజువల్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయినాయి ఈ టైంలో. కానీ ఇలాంటిది చేయటం అంటే లాస్ట్ నేను నిన్నదైతే నుపూర్ శర్మ అని షీ డన్ సమ్ కామెంట్ ఆన్ ప్రాఫెట్ మొహమ్మద్ ఒక 2-3 years బ్యాక్. ఆ టైంలో ఒకళ్ళు నుపూర్ శర్మని చంపేస్తే నేను ఎంత ఇస్తాను అలాంటిది ఏదో ఇచ్చారు ఆఫర్. అవును. ఎవరో అది ఇచ్చిన ఆఫర్ లైక్ చేసిన, అదే ఆ నుపూర్ శర్మ దానికి ఆన్సర్ ఇస్తే దాన్ని లైక్ చేసినందుకు అతన్ని చంపేశారు. అదేంటి, ఒక బిలీఫ్ సిస్టమ్ నుంచి వచ్చింది. అవును. ఈడు దానికి ఇంకా ఫర్దర్ వెళ్తున్నాడు శ్రీనివాస్ వాడు. అవును. ఇప్పుడు మనందరం కలిసి ఒక లైక్ మైండెడ్ బిలీఫ్ ఉంటుంది. అప్పుడు మన బిలీఫ్ని నమ్మని వాళ్ళని అటాక్ చేయాలి, చంపేయాలి అనేది ఒక పాయింట్. ఇతను బిలీఫ్కి ఇదేం లేకుండా మానిటరీ రివార్డ్ కోసం చంపమంటున్నాడు. ఇప్పుడు అతనికి నిజంగా కష్టం ఉందనుకోండి, మీరు ఒక కమ్యూనిటీ ఉంటుంది, లేకపోతే ఒక సిస్టమ్ ఏదో ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూపు బిలీవ్ చేస్తాం. అవును. బిలీవ్ చేసినప్పుడు ఎవరైనా చేయొచ్చు దాంట్లో. అది జరిగింది అక్కడ నుపూర్ శర్మ కేసులో. ఇక్కడ ఇతను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిలీఫ్ ఫైనాన్షియల్ రివార్డ్ కోసం చంపమంటాడు. విచ్ ఈస్ కమింగ్ అండర్ కాంట్రాక్ట్ కిల్లింగ్. కాంట్రాక్ట్ కిల్లింగ్ అనే దాని డెఫినేషన్ అది. అవును. మీరు చేయటానికి ధైర్యం లేదు, మీరు చేయటం లేదు, అందుకని వేరే వాళ్ళతో చేయించి వాళ్ళకి పరిహారంగా డబ్బులు ఇవ్వటం అనేది డెఫినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ కిల్లింగ్. అది టీవీ5 ఛానల్లో ఓపెన్గా చేస్తున్నారు. అదొక పాయింట్. రెండోది, యాంకర్ నివారిస్తున్నప్పుడు అలా వద్దండి ఇద్దండి అంటున్నాడు, బట్ ఈజ్ కంటిన్యూయింగ్ విత్ దట్. అప్పుడేంటి, మీకు తెలియక ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు, ఆ వ్యక్తి సడన్గా ఇలాంటిది అన్నప్పుడు ఇమీడియట్లీ యూ షుడ్ డిస్కనెక్ట్ టు దట్ మ్యాన్. యూ షుడ్ నాట్, అంటే అలాంటి ఎంటర్టైన్ చేయకూడదు కదా, అది చేయలా. రెండోది ఏంటి, అది యూట్యూబ్లో అప్లోడ్ చేశారు అయిపోయాక. అవును. విత్ ద సేమ్ ట్యాగ్. అదే. అలాంటప్పుడు ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ వాళ్ళిద్దరూ ప్రీ ప్లాన్ చేసి ముందే అనుకుని చేసింది. అది నేను వారిస్తున్నట్టు మీరు నటిస్తాను, మీరు కానీ అంటానే ఉండండి అని చెప్పుంటాడు గ్యారంటీగా. అవును, గ్యారంటీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలాంటివి జరుగుతున్నాయని తెలిసి కూడా ఛానల్లో ఆపకోవటం, అది ఓనర్ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ కల్పబుల్ ఇన్ దట్ థింగ్. సో ఇది నా ప్రైమరీ, నేను ఇచ్చిన కంప్లైంట్లో ఇచ్చిన ప్రైమరీ ఆస్పెక్ట్ ఇది. యా. సో మీరు అన్నది కరెక్టే. అంటే నిజంగానే అది ఒక దొర్లేసి ఒక ఎమోషన్లో వచ్చేసిన మాట అయితే దాన్ని పని కట్టుకుని అప్లోడ్ చేయరు కదా, లేదు ఒక అపాలజీ చెప్తారు కదా ఛానల్. వాళ్ళు అప్లోడ్ చేయటం, అది ఆపకపోవటం, అది రెండు రైట్. మీరు అందరు సైకాలజీ అనలైజ్ చేస్తారు కాబట్టి ఈ కొలికిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆప్షన్ ఏ, వ్యూహం సినిమా చూసి ఓర్వలేక ఈ కామెంట్ చేసినట్టు అన్వయించుకుంటున్నారా? చట్టం ఉన్నా అసలు ఐ డోంట్ కేర్, ఏం జరగవు ఇలాంటి కేసుల్లో అన్ని పట్టించుకోరు. ఆ కైండ్ ఆఫ్ పర్సన్స్కి ఆలోచించేంత బ్యాండ్విడ్త్ ఎంత ఉంటుంది అనేది ఇట్ ఈస్ ఎ క్వశ్చనబుల్ థింగ్. రైట్. నా బేసిక్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ వేరే వాళ్ళ దగ్గర అతని పేరు తెచ్చుకోవడానికి, అది టీడీపీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఒకవేళ కొంతమంది తెలిసి ఉండొచ్చు. జనరల్గా పార్టీకి రామ్ గోపాల్ ఇలా అనేసాడు
అన్న దాంట్లో అతను పాపులర్ అవ్వటానికి అవ్వచ్చు. వాట్ ఎవర్ హిస్ రీజన్ ఇస్, ద బేసిక్ అజెండా ఆఫ్ వాట్ హియర్స్. ఇప్పుడు రేపు పొద్దున్న నిజంగా జరిగింది అనుకోండి, నేను చేశాను అంటాడు కదా, అరే అలా చేశారంటాడు అండు, అలా చేశారు ఏంటని తను షాక్ అవ్వడు కదా. అవును, అది పాయింట్ ఆడ. ఇక్కడ అంటే మీరు ఎలాగో ఈ సైకాలజీని అనలైజ్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నిజంగా హార్మ్ చేయాలనే ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు క్వైట్గా కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ చేసి ఐ విల్ గెట్ అవే విత్ దిస్ అనే ఒక ఆడిషియస్ యాటిట్యూడ్ చూపించడం, అది చట్ట ఉల్లంఘన లేకపోతే ఐ డోంట్ కేర్. అదంతా ఆలోచించేది అతను ఉందా లేదా అనేది నాకు తెలియదు. ఐ కాంట్ స్పీక్ ఫర్, యూ కాంట్ స్పీక్ ఫర్ దట్, రైట్? అది నా పాయింట్. ఇప్పుడు అతనికి ఎవరైనా అష్యూరెన్స్ ఇచ్చారని వీళ్ళు అనేసి నేను చూసుకుంటాను అనొచ్చు. అది కాన్స్పిరసీ ఆస్పెక్ట్, నా ఆస్పెక్ట్ వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే టీడీపీ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుంటున్నాడు, వాళ్ళు కూడా కండెమ్ చేయాల. నేను వాళ్ళని ట్యాగ్ చేసి డైరెక్ట్గా ట్వీట్ పెట్టాను, ఆర్ యూ ఎండోర్సింగ్ దిస్ మ్యాన్ అని. వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయనప్పుడు కూడా ఇట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ దే డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం, రైట్? సో అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాళ్ళే ఇతను అనిపించారా, లేకపోతే వీడు అంటే వాళ్ళ దృష్టికి వస్తాను అనుకున్నాడా? వీళ్ళకి ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది కూడా నాకు ఐఎమ్ నాట్ వెరీ అవేర్. అతను ఎప్పటి నుంచో యాక్టివిస్టు, ఏదో అమరావతి ఏదో సంథింగ్ ఏదో చెప్పారు నాకు. బట్ బాటమ్ లైన్ ఈస్ దెమ్ నాట్ కండమింగ్. ఇప్పుడు వాళ్ళు కాకుండా ఇప్పుడు ఆంధ్రజ్యోతి అంటే ఛానల్ ఉంది, ఏబిఎన్, వాళ్ళు కూడా ఎంతోమంది ఎన్నో వార్నింగ్ కదా, అది వార్నింగ్ థ్రెట్ డిఫరెంట్. థ్రెట్ ఈజ్ చంపేస్తా, దిస్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ హీస్ గివింగ్, కంప్లీట్లీ డిఫరెంట్. అది దానికి దీనికి మీరు దాన్ని లైట్ చేయకూడదు. ఇది ఎంతవరకు జరగలేదు, ఎక్సెప్ట్ ఫర్ ముస్లిం టెర్రర్ ఆర్గనైజేషన్స్ తప్పిస్తే ఓపెన్గా ఫలానా వాడిని చంపితే ఎంత డబ్బులు ఇస్తాను అనేది దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇట్ హ్యాపెండ్, రైట్? అది వాళ్ళు రియలైజ్ అవ్వకపోవడం నాకు ఆశ్చర్యం. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటని, రైట్? అండ్ స్పందించక ఒక జర్నలిస్టు అండ్ అలాగే ఒక నాగబాబు గారు స్పందించారు. సో ఆ స్పందనలకు కూడా మీ ప్రతిస్పందన చూసాం, మీరు ట్యాగ్ చేసి పెట్టడం. వైడిడ్ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ గిల్లుతున్నట్టు, ఒక లేకపోతే పక్కన కూర్చొని అవుతారు చూడండి ఎవరన్నా కొడుతుంటే, ఆ టైప్లో వాళ్ళు దాన్ని అదే అండి. ఇప్పుడు జర్నలిస్ట్కి ఎజెండా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఎఫిలియేషన్ ఉంది కాబట్టి కొన్ని పార్టీస్ తోటి, ఫలానా టీడీపీ పార్టీతో వాళ్ళని చేయటానికి వాళ్ళ క్యాండిడేట్ని ఎంతో కొంత సపోర్ట్ చేయాలి అని ఒక ఉద్దేశంతో చేసి ఉండొచ్చు ఎంతో కొంత. ఎందుకంటే వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ ఉండొచ్చు శ్రీనివాసరావుకి వాళ్ళకి ఛానల్కి. నాగబాబు గారు ఐ ఫైండ్ ఇట్ సర్ప్రైజింగ్, ఎందుకంటే అసలు నాగబాబు గారు హీ జస్ట్ హ్యాపెన్స్ టు బి బ్రదర్ ఆఫ్ ఎస్ ఫేమస్ స్టార్. తనకంటూ ఒక ప్రత్యేకమైన అచీవ్మెంట్ లేదు, ఏమీ లేదు. అవుట్ ఆఫ్ ద బ్లూ తను వచ్చి ఇలాంటి ఇష్యూ మీద అంటే నేను కమెడియన్ అని చెప్పడం అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ సర్ప్రైజింగ్ ఆనెస్ట్లీ. నాగబాబు మీద నాకేమీ లేదు, ఐ ఆల్వేస్ లైక్డ్ హిమ్, మేము ఎప్పుడు కలిసినా కూడా. సో హౌ వీ కేమ్ సడన్లీ ఆన్ దిస్ అనేది ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్. ఇన్ఫాక్ట్ ఆయన రామోయిజం ఫ్యాన్ అనే విషయం కూడా నాకు తెలుసు. సో బేసిక్లీ అంటే ఇంకోటి, ఇప్పుడు నా మీద ఒకవేళ నేను వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ చూపించాను, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఏదైనా నేను ట్వీట్ పెట్టాను, అలాంటిది వస్తే ఆ ఇష్యూ మీద ఇఫ్ హీ సేస్ సంథింగ్ ఐ వుడెంట్ హ్యావ్ ఓకే, దట్స్ ఓకే ఫర్ మీ, యూనో. కరెక్ట్. ఇలాగా డెత్ థ్రెట్లు, కాంట్రాక్ట్ కిల్లింగ్ దాని ఆస్పెక్ట్లో వచ్చి దాన్ని కామెడీ చేయటం అనేది సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఐ రియాక్టెడ్. ఇప్పుడు తను ఆ రూట్లో వెళ్తే అండ్ ఆన్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్ విత్ మీ, ఐ విల్ ఆల్సో స్పీక్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు పాయింట్, ఇప్పుడు నేను కమెడియన్, ఇప్పుడు నేను కమెడియన్ అయితే ఇప్పుడు నేను వాట్ ఎవర్ లిటిల్ ఎంతో కొంత ఏదో చేశాను నా లైఫ్లో. ఈయనే క్లియర్గా అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే నేను రోడ్డు మీదకి వచ్చి సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నా అంటే, ఒక అన్నయ్య తమ్ముడి సంపాదించే డబ్బు మీద నేను బతుకుతున్నాను అని పబ్లిక్గా చెప్పినంతకన్నా ఫెయిల్యూర్ మనిషి అని కూడా ఉండడు. కరెక్ట్. సో అప్పుడేమో అన్నయ్య మీద తమ్ముడి మీద, ఇప్పుడేమో కొడుకుతోటి. సో దట్ ఈస్ వాట్ హిస్ లైఫ్ ఇస్. అతను నా మీద చేసినప్పుడు ఆటోమేటిక్గా ఐ విల్ మెన్షన్ దట్.